మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి ఆయన కాళీసిద్ధుడు ఇప్పటికి కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు. 1607 సంవత్సరంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి 1887 దాకా జీవించాడు. 280 సంవత్సరాలు 300 సంవత్సరాలు భౌతిక శరీరంలో జీవించాడు. మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ఇంగ్లీష్ ప్రభువుల కాలం దాకా ఆయన జీవించాడు. 300 ఏళ్ళు కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల దివ్యమైనటువంటి అనుభవాలు పొందగలిగాడు. అంత సుదీర్ఘకాలం జీవించాడు ఆయన. రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. స్వామి వివేకానంద వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. తెలుగువాడు త్రైలింగ స్వామి అంటే త్రైలింగ దేశం అంటే త్రిలింగ దేశం అంటే తెలుగుదేశం. వాళ్ళ అమ్మ ఆయనకి ఏదో పేరు పెట్టింది. ఆ పేరు ఎలా ఉన్నా త్రైలింగ స్వామి అన్న పేరు నిలిచిపోయింది ఆయనకు. వాళ్ళ అమ్మ ఆయనతోటి అన్నది, ఒరే నాన్న, మా నాన్న మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడురా అన్నది. ఏమిటమ్మా అన్నాడు. ఆయన కాళీ భక్తుడు, కాళీ సిద్ధుడు. ఆయన చాలామందికి వ్యాధులు బాగు చేసేవాడు, చాలా కష్టాలు తీర్చేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు. కానీ ముసలితనంలో చివర మరణశయ్య మీద నాతో అన్నాడమ్మా, నేను కాళీదేవి అనుగ్రహాన్ని కొంత మాత్రమే పొందగలిగాను. కాళీ అంటే కాలమును జయించేది, కాలానికి అధీశ్వరావిడ. నేను సుదీర్ఘకాలం కొన్ని 100 సంవత్సరాలు బతుకుదామని అనుకున్నాను తపస్సు చేసి. కానీ కుటుంబ భారం పైన పడటం వల్ల కుటుంబ పోషణ కోసం చేయవలసినంత తపస్సు చేయలేకపోయినాను. నేను ఏదో కొన్ని శక్తులు వచ్చినాయి. మళ్ళీ నీ కడుపున పుడతానమ్మా, నాకు మరణ సమయం వచ్చింది, పుట్టి తపస్సు చేసి ఈసారి కొన్ని 100 ఏళ్ళు జీవిస్తాను, నా కోరిక తీరాలి అన్నాడు. నువ్వే నాయన మా నాన్నవు, నాకు పుట్టావు అన్నది. ఆమె బతికున్నంతకాలం ఆమెకు సేవ చేశాడు. ఆమె ముసలితనం వచ్చి మరణించింది. ఆమెను ఎక్కడైతే దహనం చేశారో శ్మశానంలో అక్కడే ఉన్నాడు. నేను ఇంకా ఇంటికి రానన్నాడు. అదేమిటి, ఇదే నా ఇల్లు, అమ్మ ఇక్కడ ఉన్నది, అమ్మ దహనం చేశాం కదయ్యా, దహనం చేసినా సరే ఇక్కడే ఉంటా నేను అన్నాడు. అక్కడే కుటీరం వేసుకొని 25 సంవత్సరాలు కాళీ మంత్ర సాధన చేశాడు. 25 ఏళ్ళు శ్మశానంలో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస పంచవటి కలకత్తా శ్మశానంలో 12 సంవత్సరాలు తపస్సు చేసి కాళీదేవి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఈయన 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తే దాని ఫలితంగా సుదీర్ఘమైన ఆయువు లభించింది, మహాశక్తులు లభించినాయి. ఎవరూ పొందలేనటువంటి సిద్ధశక్తులను పొందాడు. మరణించిన వాళ్ళను బతికించగలిగేవాడు. యావత్ భారతదేశము కూడా సంచారం చేశాడు ఆయన. ఒకసారి హిమాలయాలలో నేపాల్లో ఉన్నాడు. అక్కడ ఒక పెద్ద అడవిలో ఉన్న ఒక పులి, అది ఇట్ బికేమ్ ఏ మ్యాన్ ఈటర్. పులులు ఒకసారి మనుషులను చంపటం కనుక రుచి వరిగితే ఇక మనుషులను విడిచిపెట్టవు. అది ఎవరికి దొరక్కపోతే నేపాల్ రాజు తుపాకులతో సైన్యాన్ని తీసుకొని దాన్ని చంపటానికి బయలుదేరాడు. దాన్ని కనుక్కొని లొకేషన్ కనుక్కొని ఒక చోట కాలిస్తే గాయమైంది దానికి. అది పెద్దగా గర్జిస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోతూ ఏం జరిగింది, అక్కడ కుటీరం ఉన్నది. ఆ కుటీరంలో త్రైలింగ స్వామి ఉన్నాడు. ఆ కుటీరంలోకి దూరింది. ఇక్కడ పరిగెత్తుకొని వస్తున్న సైనికులు అంటున్నారు, అయ్యో అక్కడ ఎవడో పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు, ఆయన పని అయిపోయినట్టే, ఇంకా ఈ పులి దాంట్లోకి దూరింది అనుకున్నారు. అందరూ తుపాకులు పెట్టి బారు పెట్టి నిల్చున్నారు. ఆ కుటీరం చుట్టుముట్టారు. ఆ లోపల నుంచి ఆయన అన్నాడు, తుపాకులు అక్కర్లేదు, మీరు లోపలికి రావచ్చు అన్నాడు. మహారాజా వారు చూశారు. ఆ పులి పిల్లిలాగా పక్కన కూర్చొని ఉన్నది. పిల్లిలాగా కూర్చొని ఉంది. ఆశ్చర్యపడ్డాడు. యా, మీరు ఎంత మహనీయులు! అతి భయంకరమైన పులి, గాయపడిన పులి అని అంటే అది సామాన్యం కాదు. అట్లాంటిది ఇలా ఉన్నది అంటే ఇక ముందు ఎవరికి అపకారం చేయదు నాయన, అది దాన్ని పోనివ్వండి అన్నాడు. పోనిచ్చారు. అపకారం చేయకపోతే ఇంకా దాన్ని చంపాల్సిన పనే ఉందండి అన్నారు. పోనిచ్చారు. మహారాజు ఒక పళ్ళె నిండా బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఆయన అన్నాడు, నేనేం చేసుకుంటాను ఈ బంగారు నాణ్యాలు, ప్రజలకు వినియోగించండి అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి, నేపాల్ నుంచి బయలుదేరి
మహాసిద్ధుడు, కాళీ మంత్రసిద్ధుడు, త్రైలింగ స్వామి. ఆయన టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవరం, కైలాస పర్వతం, అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరాడు. వెళ్తున్నాడు, నేపాల్ నుంచి టిబెట్ వెళ్తున్నాడు. దోవలో మంచు కొండలలో గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోట ఒక వ్యక్తి అలా నిల్చొని ఉండి ఒక రాయి మీద త్రైలింగా ఇట్రా అని పిలిచాడు. నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఆశ్చర్యంగా ఉంది అని దగ్గరికి వెళ్ళాడు. మీరెవరు స్వామి, నన్ను పేరు పెట్టి పిలిచారు అంటే, పేరు పెట్టి పిలవటం పెద్ద విశేషం ఏమున్నదయ్యా, నాతో రా అన్నాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలో ఒక 4 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ శరీరాలు పాలరాతి విగ్రహాలలాగా ఉన్నాయి, కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వీళ్ళు మహనీయులు, తపస్సులు. ఇక్కడే కూర్చొని ఉన్నారు కొన్ని వేల ఏండ్ల నుండి. చాలా అదృష్టవంతుణ్ణి, వాళ్ళ దర్శనం చేయించారు నాకు. మీరెవరు అన్నాడు. నేను వీళ్లకు సేవ చేస్తూ ఉంటాను, నాకు సిద్ధాశ్రమం నుండి పిలుపు వచ్చింది అక్కడికి రమ్మని. అంటే నేను సిద్ధాశ్రమానికి వెళ్ళటానికే బయలుదేరాను అన్నాడు త్రైలింగ స్వామి. అంటే నీవు సిద్ధాశ్రమానికి వెళ్ళినా వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు వెళితే అక్కడ వాళ్ళు నీకు కనిపించరు. నేను అక్కడి వాడినే, నన్ను వాళ్ళు సిద్ధగురువులు రమ్మని వార్త పంపించారు, అందుకని వెళ్ళాలి. నువ్వు నాకు సహాయం చేయగలవా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఈ 4 రోజు ఆహారం పెట్టాలి. ఇక్కడే పండ్ల చెట్లు ఉన్నాయి, అదిగో అక్కడ సరస్సు ఉన్నది. ఆ పండ్లుకి తీసుకొచ్చి కాస్త మొక్కలు చేసి ఆకుల్లో పెట్టి వీళ్ళ ముందు పెట్టాలి. ఆకు దొన్నెల్లో కాసిన మంచినీళ్ళు పెట్టాలి. అవి పెట్టేసి 1 గంట అవతల నీవు గుహ బయట ఉంటే నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఆహారం వాళ్ళు తీసుకుంటారు. అదే క్లీన్ పరిశుద్ధం చేసి రోజు ఇది పని. నేను మళ్ళీ తిరిగి వచ్చిందాకా నువ్వు వాళ్లకు సేవ చేయగలవా? మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? నాకు మాత్రమేం తెలుసు, రమ్మన్నారు, వెళ్తున్నాను. నువ్వు నేను వచ్చిందాకా ఉంటానంటే ఉండు, లేకపోతే నేను వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఉంటానన్నాడు. 9 సంవత్సరాలు సేవ చేశాడు ఓర్పుతోటి వాళ్లకు. 9 ఏళ్ల తర్వాత వచ్చాడు ఆయన. వచ్చి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు, నీకు అనుమతి లభించింది అన్నాడు. అయ్యా, ఇట్లా 9 ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, మీకు మాట ఇచ్చినందువల్ల. మీరెంతకాలం నుంచి ఉన్నారు, ఇంకెంతకాలం ఉంటారు? నేను 300 ఏళ్ల నుంచి ఉన్నాను వీళ్ళకు సేవ చేస్తూ, ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు అన్నాడు. అలా వెళ్ళాడు ఆయన. మానస సరస్సు దగ్గర మళ్ళీ 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. అక్కడ సిద్ధుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కాశీకి వచ్చాడు. కాశీలో 100 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. 150 సంవత్సరాలకు పైగా ఉన్నాడు ఆయన. ఒకరోజు ఆయన ప్రయాగలో ఉండగా ఒక సంఘటన జరిగింది. గంగానదికి వరదలు వచ్చినాయి. త్రివేణి సంగమం. ఓ పెద్ద పడవలో 60-70 మంది ఉన్నారు. ఆ గాలి ఊపుకు పడవ మునిగిపోయేట్టుగా ఉంది. ఈయన నదిలోకి వెళ్ళి ఆ పడవ పట్టుకొని తీసుకొచ్చాడు. జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అందరూ నమస్కారాలు చేశారు, వెళ్ళిపోయినారు. ఆ నీటి ఉరవడికి ఈయన కేవలం గోచి పెట్టుకొని ఉండేవాడు. ఆ గోచి కాస్త పోయింది నీటి ఉరవడికి. గంగానది వైపు తిరిగి నమస్కారం చేసి అన్నాడు, అమ్మా, నా గోచి నువ్వు తీసుకున్నావు, నేను ఇవాళ నుంచి గోచి కూడా పెట్టుకోను అన్నాడు. దిగంబరుడిగా ఉండేవాడు కాశీపుర వీధుల్లో. మహాపురుషుడు గనుక, మహనీయుడు కాబట్టి ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఆయన త్రైలింగ స్వామి, దిగంబర యోగి, మహనీయుడైనటువంటి త్రైలింగ స్వామి. ఆయన కాళీ సిద్ధుడు. ఇప్పటికి కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాడు. అలా దేవతల యొక్క అనుగ్రహం పొందాలి. కాళీదేవి యొక్క అనుగ్రహం ఎవడు పొందుతాడో వాడు కాలాన్ని జయించగలుగుతాడు. కాలాన్ని జయించి పెట్టేటువంటి దేవత, కాలమునకు అధీశ్వరి మహాకాళి అనంటే, దేవతల యొక్క అనుగ్రహం రావాలి అనంటే సిద్ధ గురువుల యొక్క కరుణ కావాలి. మహనీయులైన సిద్ధాశ్రమ యోగులు, కాళీ సిద్ధులు, తారాసిద్ధులు, లలితా సిద్ధులు, రాధాదేవి భక్తులు సిద్ధాశ్రమంలో ఇప్పటికీ ఉన్నారు.